ఇటీవల కురిసిన తుఫాన్ ప్రభావంతో జీవనభృతి కోల్పోయిన చేనేత కుటుంబాలకు అండగా ఉండాలనే లక్ష్యంతో నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని 2వ డివిజన్ కార్పొరేటర్ పడినేటి రామ్మోహన్ యాదవ్ తెలిపారు. నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నారాయణపేటలోని వివస్ కాలనీలోని 32 కుటుంబాలకు 2వ డివిజన్ కార్పొరేటర్ పడినేటి రామ్మోహన్ యాదవ్ వ్యక్తిగత నిధులతో ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, చక్కెర, వంట నూనె, ఎర్రగడ్డలు, ఉల్లగడ్డలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు వర్షాలకు ఇబ్బందులు ఎదుర్కొన్న వీవర్స్ కాలనీలో మా వంతు సహాయాన్ని అందించడం జరుగుతుందని గుర్తు చేశారు. ప్రకృతి విపత్తుల్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆపద సమయంలో మా వంతు సహాయాన్ని అందించేందుకు ఎప్పుడూ ముందుంటామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వర్షాలకి మా 2వ డివిజన్కి సంబంధించిన బీసీ కాలనీ రివర్స్ కాలనీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా దృష్టికి వచ్చింది. మేము వాళ్ళకి ఏదో మా చేతనైన సహాయం చేయాలని ఈరోజు బియ్యము, వాళ్ళకి కావాల్సిన వంట సామాగ్రి అన్నీ అందజేయడం జరిగింది. ఒక 32 కుటుంబాలకి 25 కేజీ బియ్యము, ఒక ఆయిల్ ప్యాకెట్టు, ఒక చక్కెర కేజీ, మళ్ళా ఎర్రగడ్డలు, ఉల్లగడ్డలు అన్నీ ఇవ్వటం జరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా 2వ డివిజన్ కుడిపల్లిపాడు పరిధిలో సంబంధించిన బీసీ కాలనీలో సుమారు ఇక్కడ ఉదయం లేచిన కాడి నుంచి పని బాట చేసుకొని జీవనం సాగిస్తున్న మా బీసీ బవర్స్ కాలనీ ప్రజలందరూ ఈ మధ్య వర్షాలకి పని లేక చాలా ఇబ్బందిగా ఇల్లు జరుగుబాటు కూడా ఇబ్బంది పడుతూ మా దృష్టికి తీసుకొచ్చారు. సుమారు ఈరోజు 32 కుటుంబాలకి మేము అందరికీ బియ్యము, వంట సామాగ్రి, మన ఆయిల్ ప్యాకెట్లన్నీ మా సొంత నిధులతో ఈరోజు ఈ గ్రామస్తులందరికీ ఇవ్వడం జరిగింది. మాకు మన రూరల్ ఎమ్మెల్యే గారు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎప్పుడైనా మనకి ఒకటే ఒక విషయం చెప్తాడు. పేదలకి ఏదన్నా నిత్యావసరాలు వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మీ సొంత నిధులతో మీరు చేసి వాళ్ళకి ఆదుకోండి అని చెప్పి ఆయన మాకు ముందుండి ఎప్పుడు చెప్పే మాటలతో అదే మాకు మాట స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మా దగ్గరికి వచ్చినటువంటి మాకు బీసీ కాలనీ ప్రజలు అయ్యా ఈ మధ్య పడిన వర్షాలకి మాకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము అని మాకు తెలియజేయడం వెంటనే మా దృష్టికి వచ్చిన తర్వాత మేము వెంటనే మా సొంత నిధులతో వాళ్ళకి మనం ఇవ్వడం జరిగింది. ఈ వంట సామాగ్రి, ఈ రైసు ఇవన్నీ మనం సొంత నిధులతో ఇచ్చాము. నిత్య కృషి వలనటువంటి మా తాలూకా 2వ డివిజన్ కార్పొరేటర్గా శ్రీ పడినేటి రామ్మోహన్ యాదవ్ గారు ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని మా యొక్క కార్యక్రమంలో బీసీ వ్యవస్థ కాలనీ ప్రజలకు ఎల్లవేళ నిరంతరం కూడా అన్నదానాలు అందించి దైవాత్మక కార్యక్రమంలో కూడా పాల్గొని గంగారామ దేవాలయం అయినా సరే కానీ, మా సీతారామ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కానీ, ప్రతి ఒక్క దాంట్లో మా సిమెంట్ రోడ్ విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని మాకు జరగలేదని చెప్తే ఈ కార్యక్రమాన్ని వచ్చి నిత్యం కూడా జయప్రదం చేసి వారి యొక్క 3 కుమారులు కూడా మా వెన్నింట ఉండి ఈ కార్యక్రమాన్ని, అదేవిధంగా విద్యుత్ స్తంభాలు, ఇది ఒక విచిత్రమైన వసతి చెప్పాలి. దశాబ్దాల కొద్ది కూడా మాకు స్తంభాలు కూడా చాలా మంది వైర్లు మార్చుకుంటామని చెప్పేసి అనుకున్నాము. సరే అని చెప్పేసి మా కార్పొరేట్ దగ్గర వెంట పత్రాలు కూడా చేసిన తర్వాత నేను అధికారం వచ్చిన తర్వాత విద్యుత్ అలంకరణ కూడా చేస్తానని చెప్పి ఇటువంటి విద్యుత్ స్తంభాలు అలంకరణ చేసి
విద్యుత్ దీపాలు కూడా వెలిగించారు. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి మా తాలూకు బీసీ వేవర్స్ కానీ ప్రజలకు దొరకడం మా యొక్క అదృష్టంగా భావిస్తూ ఇంతతో నా యొక్క కార్యక్రమం ముగిస్తాను.